నువ్వు స్నానం చేస్తున్నావు కదా, సబ్బు 4 తుక్కడలు చేసినావు. ఒక్క తుక్కడ 10 రోజులు రావాలి. పైసలు లేకుంటే ఫస్ట్ మన అక్క చెల్లెలు అన్నదమ్ములే విలువియ్యారు, ఇంకా సమాజంలో ఉన్న వాళ్ళు ఏం విలువిస్తారు? నీకేమైనా అయిందంటే పైసా దవాఖానా తీసుకోవద్దు. నేను దవాఖానా తీసుకోవాలంటే మనిషి కావాలి. చెమట కార్చి సంపాదించిన పైసలు పిసినారితనం చేయకుంటూ ఈ భూమి మీద బతకలేము. ఇజ్జత్ లేని చోట ఉండి వేస్ట్ అన్నా. నా అన్న అని ధైర్యంతో వచ్చిన. బుజ్జి, ఈరోజు నా దోస్తు వస్తున్నాడు. పిసినార్ శాతాలు చేసి నా ఇజ్జత్ దియకు చెప్తున్నా. ఏమైందే? నేను ఇంతగానో మొదలుతే అసలు మళ్ళీ చూస్తలేవు. ఏం చేస్తున్నావు? నువ్వు స్నానం చేస్తున్నావు కదా, సబ్బు 4 తుక్కడలు చేసినావు. ఒక్క తుక్కడ 10 రోజులు రావాలి. ఒక్క తుక్కడ 10 రోజులు రావాలి. అమ్మా ఏమైనా తిన్నికి దానం చేయమ్మా. ఈ రోజు ఇంట్లో ఏమంటుండలే, నువ్వే మనక ముంగట గల్లీలు అడకరా, ముగ్గురం కలిసి తిందాం. మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? అగో యాదిలే నా దోస్తు వచ్చిండు. दोस्त मेरा दोस्त तू है मेरी जान. ఏందాక నీళ్ళు తీయగున్నాయి. నీళ్ళు ఇచ్చినాక ఎట్లా చాయ్ కూడా ఇయ్యాలే కదా. ఈ రోజు పాల పాకెట్ తేలేము, అందుకే నీళ్ళలో చక్కెర కలిపించిన. బిస్కెట్ తింటావా? చాయ్ ఎట్లా ఇయ్యలేదు, ఇంకా బిస్కెట్ అనేది తింటా. బావా ఒకసారి ఇక్కడ దా. నువ్వు ఏమైంది? నీ దోస్త్ ఏంది, నేను ఏదో మాట వరుసకు అడిగితే తింటా అంటున్నాడు. మాట వరుస కానుడు ఏంది? బిస్కెట్లు ఆడు ఉన్నాయి కదా, ఇయ్యు తింటాడు. అవి పిల్లలు స్కూల్కి వచ్చినాక పిల్లలకి అవుతాయి. పిల్లలకు నేను మళ్ళా తెస్తా గానీ ఆ బిస్కెట్లు నా దోస్తు గానికి అయితే ఇయ్యు. సరే బావా. వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. అయ్యో పిల్లి బిస్కెట్లు అన్నీ తినిపోయింది. పిల్లి నోట్ల మన్ను పోయ్యా. సరే కానీ ఇంకేం చేస్తాం, చెప్పురా ఇంకేం సంగతులు. ఏమున్నదిరా, గదే డ్యూటీ గదే ఆఫీసు. సరే మీరు మాట్లాడుకుంటా కూర్చోండి, నేను వంట చేస్తా. ఏం తింటావు? వామ్మో, చాయ్ కోసమే నా దోస్తు గాని ముక్కు తిప్పలు పెట్టింది. ఇక వంట అంటే వాని పని అయిపోయినట్లే, ఇజ్జత్ మొత్తం పోతుంది. వంట ఏమొద్దే, మేము హోటల్లో పోయి తిని వస్తాం. బయట తిండి బాగుంటది, అయినా పైసలు కూడా ఎక్కువైతాయి. అరే అక్క అన్నది నిజమే కదరా, వంట ఇంట్లోనే వండని. ఇక వీని పని అయిపోయినట్లే. సరే నేను వంట చేస్తా. అరే బాగా ఉబ్బరిస్తుంది, జర ఫ్యాన్ అయ్యరా. ఫ్యాన్ ఎందుకు, సర్ది అయితే ఇగో డోర్ తీస్తున్నా, మంచి గాలి వస్తుంది. ఏ వంట చేస్తున్నావు కదే, పోకడవో. అక్క ఏమైంది? ఇక ఈయన తిండి క్యాన్సల్. చక్కెర వచ్చినట్లు అయినట్లున్నది, కింద పడ్డది. లేవే, వంట చేయకుంటే పని లేవు. బుజ్జి 2000 అవసరం ఉన్నాయి, ఫోన్ పే చేయవా? 2 రోజులు ఇస్తా. అయ్యో నా దగ్గర 5,000 ఉండే, మా పక్కింటి దానికి ఇప్పుడు 5,000 ఇచ్చినా. ఇదేం చూసినావు? ఇంకా జెర్సేపు ఆగు, పిచ్చోని అవుతావు. ఇక ఇంకో 1000 రూపాయలు ఉన్నాయి. మా బావల దోశ వచ్చిండు, అతనికి మర్యాదలు చేయాలి కదా. చాయ్ చక్కగా పోయలేదు కానీ నా గురించి 1000 రూపాయలు ఖర్చు పెడతా. అది సరే నీకే ఆపద వచ్చినా ఈ బుజ్జున్నదాన్ని మర్చిపోకు. ఒక్క ఫోన్ కొట్టు, జాగ్రత్త. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? ఏం రా, నేను పోయేస్తా. అక్క నేను పోయేస్తా. అయ్యా అప్పుడే పోతా అంటున్నావు, వంట చేస్తా తినిపో. లేదక్క నాకు అర్జెంట్ పని ఉన్నది, మళ్ళీ వచ్చినప్పుడు తింటా. సరే జాగ్రత్త. నువ్వు ఎప్పుడైనా ధైర్యంగా రావచ్చు. నీ ఫ్రెండ్ ఉన్నంత వరకు, ఈ అక్కున్నంత వరకు ఇది నీ ఇల్లు అనుకో, ఎప్పుడన్నా రావచ్చు నువ్వు. ఎందుకురా పొద్దుగాల నేనే దొరికినా మీకు? ఎందుకురా బాయ్? హలో అన్నా, నేను ఊరికెళ్ళి వచ్చిన. ఈడ బస్ స్టాండ్ లో బస్ దిగినా, బండి తీసుకొని రా. సరే వస్తున్నా. ఏంది సరే, నడుచుకుంటా రమ్మాను. బండి తీసుకొని పోతే మళ్ళీ పెట్రోల్ బొక్క. బస్ స్టాండ్ ఎంత దూరం ఉన్నది? పక్కకే కదా. అయినా మీ చెల్లెలు ఇప్పుడు ఎందుకు వస్తున్నదో? ఏం మాట్లాడుతున్నావే? ఆమె మంద్యా, నా చెల్లెలే కదా. పెట్రోల్ కోసం ఆలోచిస్తున్నావు? నేను పోయి తోలుకొస్తా. సరే తోలుకరాపో. ఆ పెట్రోల్ పైసల కింద ఈ రోజు ఒక పూట అన్నం నీకు కట్టు. వదిన బాగున్నావా? ఏం బాగుండుడో ఏమో, ఈ మధ్యలో వంట చేద్దామంటే కూడా పానం బాగుంటలేదు. కనీసం ఇంటికి వచ్చిన చుట్టాలకు ఛాయ్ పెట్టిద్దామన్నా పానం శాతం అయితే లేదు. అయ్యో వదిన, ఎందుకు బాధపడుతున్నావు? ఛాయ్ నేను పెడతా కదా. నువ్వు పెట్టుకొస్తావేమో గానీ ఎట్లా నా పానం శాతం అయితే లేదని 3 రోజుల నుంచి పాలు తీసుకొస్తలేము. మా చెల్లి వచ్చింది కదా, పోయి చికెన్ తీసుకొస్తా. చికెన్ ఎందుకు బావా? ముందే ఏవేవో రోగాలు వస్తున్నాయంట, చూసిపోదామని మీ చెల్లెలు వస్తే ఏదన్నా రోగం అంటే సావేంది? సరే మార్కెట్ పోయి టమాటాలన్నా తీసుకొస్తా. జరాగు, ఒక్కటే టమాటా తీసుకురా. ఒకటేనా? ఎందుకు?
కట్టిసారి ఎర్ర కనిపించాలంటే ఒక టమాటేసి ఎర్ర కనిపిస్తుంది చాలు. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? వదిన ఫోన్ లో ఛార్జింగ్ అయిపోయింది, జర సీపిన్ ఛార్జర్ ఇయ్యు. అయ్యో నిన్ననే చార్జర్ పోయింది, ఇంటి దగ్గరనే ఛార్జింగ్ పెట్టుకొని రాలేవా? ఛార్జింగ్ పెడితే కరెంట్ బిల్ బొక్క. నీ పిసినారి మొఖం దాన, మరి ఇంత పిసినారి దాని ఉన్నవేమి? వదినా చాలా రోజులకు వచ్చినావు, ఏం తింటావు చెప్పు వండుతా. నీ పిసినారి ముఖం దాన, వాడంటే నా దోస్తుగాడే నడిచింది, ఈమె నా తోబుట్టు చెల్లెలే. చెల్లైతే పెళ్లి చేసి లేవా? మొగనీటి కాడ తినాలే, అన్నకు సున్నం పెడతా అంటే ఎట్లా? నాదేముందో వదినా, నువ్వేది వండితే అదే తింటా. అయ్యో మర్చిపోయినా, ఇంతసేపు ఉన్నావు, ఇంకా జరసేపు ఓపిక పట్టు. పక్కింటి వాళ్ళు దావత్ చెప్పిరు, అందరం కలిసి పోయి తిందాం. సప్పుడు దాకా ఇంట్లోకు వాళ్ళు దావత్కు చెప్పింది మనకు, మా చెల్లెకు కాదు. చెల్లె కనంగా ఎట్లా పొడుచుకొస్తుండు చూడు. సరే ఎట్లా లేట్ అయింది, ఆకలి చచ్చిపోయింది, ఒకటేసారి పద్మి కొండుతా. సరే ఇక నీ ఇష్టం ఉన్నప్పుడు వండు, పో అక్కడ పో. చెల్లె చెప్పిగా, బావ పిల్లలు బాగున్నారా? బాగున్నారన్నా. ఏమైందిరా చెల్లె, ఇంత సడన్గా వచ్చినావు? ఏమన్నా ప్రాబ్లమా? ఏం లేదన్నా, పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి. స్కూల్ దగ్గర పడ్డాయి కదా, స్కూల్ వాళ్ళు దమ్ దమ్ చేస్తారు. అమ్మా పైసల కోసం వచ్చినావు? బావకు జర చేయి టైట్ అయిందన్నా, పిల్లలకు ఫీజు కట్టడానికి కొన్ని పైసలు ఇస్తావేమని వచ్చిన. అమ్మా ఏమైందే? ఏమైందే? బావ నాకు కడుపున వస్తుంది, దవాఖానకు పోదామా? వద్దు బావా, ముందే నీ దగ్గర పైసలు లేవు, దవాఖాన ఖర్చు ఎందుకు? జర ఆగు, మా అమ్మకు ఫోన్ చేసి ఏదన్నా ఆకుపాస తినమంటదేమో అడుగుతా. హలో అమ్మ, ఏంది చెల్లె కాలేజ్ ఫీజు కట్టాలనా? చేయి టైట్ ఉన్నది, నీ అల్లుడికి పైసలు అడగాలనా? సరే అడుగుతా. బావా మా చెల్లెకు కాలేజ్ ఫీజు కట్టాలంట, మా అమ్మ బాధపడుతున్నది, కొన్ని పైసలు అడుగుతున్నది. నా దగ్గర ఇప్పుడు పైసలు ఏడున్నాయే, నా చెయ్యి టైట్ ఉన్నది. లేవు కదా, సరే మీ చెల్లెకు కూడా గదే మాట చెప్పుపో మరి. అన్న నేను ఇక పోయేస్తా. ఏమైందిరా చెల్లి అట్లా అంటున్నావు? ఇజ్జత్ లేని చోట ఉండి వేస్ట్ అన్నా, నా అన్న అని ధైర్యంతో వచ్చిన. వదినా ఇప్పుడు ఏమైంది, అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? వదిన పైసా శాశ్వతం కాదు, మనం పోయేటప్పుడు పైసా ఎంట రాదు. చెమట చెమట కార్చి సంపాదించిన పైసలు పిసినారితనం చేయకుంటూ ఈ భూమి మీద బతకలేము. పైసా మన ఎంట రాదేమో గాని ఇప్పుడున్న దునియాల పైసా లేకుంటే మనిషికి విలువలేదు వదినా. పైస ఉంటే నీ చుట్టూ నలుగురు తిరుగుతారు, అదే పైసా లేకుంటే నువ్వెవరో నేనెవరో, అవి బంధాలైనా దోస్తానైనా. నువ్వు కష్టపడి సంపాదించిన పైసా నువ్వు పిసినారితనం చేసి వెనకకేసుకున్నాడు తప్పు లేదు. నువ్వు 4 రోజులు పైసలు పెట్టి 5వ రోజు పైసా పెట్టకు, నిన్ను పిసినారోడని ముద్ర వేస్తారు. పైసలు లేకుంటే ఫస్ట్ మన అక్క చెల్లెలు అన్నదమ్ములే విలువియ్యారు, ఇంకా సమాజంలో ఉన్న వాళ్ళు ఏం విలువిస్తారు? నువ్వు అన్నట్టు మనిషి దగ్గర పైసా కూడా ఉండాలి, కాదంటలేను, కానీ పైసతో పాటు బంధాలకు విలువనిచ్చే గుణం కూడా ఉండాలి. నీకేమైనా అయిందంటే పైసా దవాఖానా తీసుకోవద్దు, నేను దవాఖానా తీసుకోవాలంటే మనిషి కావాలి. మనిషికి ఎప్పుడైతే వీళ్ళు మనోళ్ళు అందరం మనుషులమే అని మానవత్వాలకు బంధాలకు విలువనిస్తారో ఆటోమేటిక్ గా పైసా దానంతట అదే నడుచుకుంటూ వస్తుంది. సరే ఇక నేను పోయేస్తా. వదినా తినిపో, వంట వండుతా. ఎందుకు షాక్ అవుతున్నావు? ఇక నేను మారినా, మా వదినకు మంచి వంట చేసి తినబెడతా. కుషాజ్ఞ. చిరునవ్వులతో బ్రతకాలి చిరంజీవి, చేతి నిండా సొమ్ముంటే అమ్మో చిలకమ్మ, ఊరి నిండా చుట్టా